ఓకే, చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఓకే చూడండి, మనం జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేసాం, మామూలుగా FB50లో పోస్ట్ చేసాం. సో జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి, FB50 సింగిల్ స్క్రీన్లో చేసాం మనం. సో 40 డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది, ఎస్ఏ డాక్యుమెంట్ వస్తుంది, తెలుసు కదా మీకు. FB50లో జిఎల్ ఎంట్రీని మనం ఆల్రెడీ పోస్ట్ చేసాము. 40 డెబిట్, 50 అనేది క్రెడిట్. మరి డబల్ స్క్రీన్ చేయలేదు. F-02 వెళ్ళండి, F-02లో కూడా చేద్దాము ప్రాక్టీస్ పర్పస్కి. F-02 జిఎల్ పోస్టింగ్ డబల్ స్క్రీన్. FB50లో సింగిల్ స్క్రీన్ చేశాను, F-02లో డబల్ స్క్రీన్ చేస్తున్నాం. F-02 డేట్ ఇవ్వాలి. F-02 40 డెబిట్. సో రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాము, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ కదా, 40 డెబిట్. రెంట్ అంటే డెబిట్, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. $50 అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ ఎంటర్. సిమ్యులేట్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో మనము సింగిల్ స్క్రీన్ లో చేసాం ఇంతకుముందు. సో ఇదేంటి, డబల్ స్క్రీన్ అంటారు. F-02 అనేది డబల్ స్క్రీన్ అన్నమాట. ఓకే, వన్ మోర్ చేయండి జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. వన్ మోర్ ఎంట్రీ చేస్తున్నాము. F-02 డబల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్ ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసాం లాస్ట్ క్లాసెస్ లో. వెళ్ళండి మేడం, పోస్ట్ చేయండి. F-02 సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తున్నాం. $40 డెబిట్, $50 క్రెడిట్. అమౌంట్ ఇస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం ఇక్కడ. ఎంటర్. స్టార్ ప్లస్, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ.
Go to document, simulate and post. ఓకే, ఇది డబల్ స్క్రీన్. డబల్ స్క్రీన్లో పోస్ట్ చేస్తాం మనం. సింగిల్ స్క్రీన్ అంటే తెలుసు మీకు ఆల్రెడీ. సింగిల్ స్క్రీన్లో నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఇదేంటిది డబల్ స్క్రీన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో కూడా మనము FB60తో పోస్ట్ చేస్తాం. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. సో 40 అంటే ఏంటి, డెబిట్, 31 అంటే క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ KR వస్తుంది. అదే వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అనుకోండి, 25 డెబిట్, 50 క్రెడిట్, డాక్యుమెంట్ టైప్ KZ వస్తుంది. సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ మనం ఆల్రెడీ చేసాం లాస్ట్ క్లాసెస్ లో. సో సింగిల్ స్క్రీన్ లో చేసాం FB60. సో F-43లో చేద్దాం. F-43కి వెళ్ళండి. F-43 డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. ఫస్ట్ టైం తీసుకోవాలి, 31 తీసుకోవాలి. 31 అంటే ఏంటి, యాక్చువల్గా ఇక్కడ మనకి వెండర్ కదా, వెండర్ తీసుకున్నాం. 31 అంటే వెండరే కదా, క్రెడిట్ కదా. మీరు డ్రాప్ డౌన్ చేస్తే కీ కనిపిస్తుంది మనకి, డెబిట్ కీనా క్రెడిట్. 31 అంటే ఏంటో కనిపిస్తుంది మీకు. సో శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అనే వెండర్ తీసుకున్నాం. 31 అంటే ఏంటి మేడం, డ్రాప్ డౌన్ చేయండి. 31 అంటే క్రెడిట్, అక్కడ కాదు, 31 దగ్గర డ్రాప్ డౌన్ చేస్తే అర్థమవుతుంది డెబిటా క్రెడిటా అనేది. సో 31 అంటే ఏంటి చూడండి ఇక్కడ. సో 31 క్రెడిట్, సి అంటే ఏంటి క్రెడిట్ అనమాట, ఇన్వాయిస్ కి సంబంధం, వెండర్ ఇన్వాయిస్. ఓకేనా, వి అంటే వెండర్. ఓకే, కంటిన్యూ చేయండి. ఎంటర్, అమౌంట్ ఇవ్వండి. ఆ 31 అంటే క్రెడిట్, 40 అంటే డెబిట్ కదా, అక్కడ 40 చేయాలి వెండర్. కస్టమర్ వెండర్ నుంచి రా మెటీరియల్ రిసీవ్ అవుతుంది కదా, 40 తీసుకోండి. రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్, స్టార్ అమౌంట్. Go to document, simulate and post. సో ఇది డబల్ స్క్రీన్ లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. వన్ మోర్ చేయండి ప్రాక్టీస్ పర్పస్. సో డబల్ స్క్రీన్ లో కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం. F-43లో చేస్తున్నాం. FB60లో చేస్తాం ఆల్రెడీ. F-43లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం మనం. ఎంటర్, స్టార్ ప్లస్ అమౌంట్. Go to document, simulate, post. క్లియర్ కదా, డబల్ స్క్రీన్ లో ఎలా కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి అనేది మీకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. ఇది కూడా అంతే సింపుల్, డబల్ స్క్రీన్ లో ఎలా చేయాలి. ఓకే,
వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, అది ఓపెన్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ మీకు తెలుసు, FB70 తెలుసు, క్లియరింగ్ కూడా తెలుసు, F-28. మరి డబల్ స్క్రీన్ లో ఎలా ఎంట్రీ పోస్ట్ చేయాలి, F-22. F-22 లో చేద్దాం. మీకు సింగిల్ స్క్రీన్ తెలుసు కదా, సో డబల్ స్క్రీన్ చేద్దాం. డిఆర్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ ఏముంది, లాస్ట్ లో 01 ఉంది. 01 అంటే మీనింగ్ ఏంటి, డెబిట్, అంతే కదా. కస్టమర్ ఇన్వాయిస్ లో 01 అంటే డెబిట్ ట్రాన్సాక్షన్ అని అర్థం, డెబిట్. ఓకే, డెబిట్ అంటే కస్టమర్ డెబిట్ అవుతాడు ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్ లో. తీసుకోండి, నెక్స్ట్ కస్టమర్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. ఎంటర్ చేయండి, స్టార్ అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. సో 01 ఇచ్చారు కదా, ఇక్కడ 50 కదా క్రెడిట్ అంటే 50. 01 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. సేల్స్ అకౌంట్ తీసుకుంటాం, కస్టమర్ అంటే సేల్సే కదా, సేల్స్ అకౌంట్ తీసుకుంటున్నాం. కంటిన్యూ, స్టార్ ప్లస్, go to document, simulate and post. ఓకే, ఇది డబల్ స్క్రీన్ లో చేస్తాం. వన్ మోర్ చేయండి, వన్ మోర్ డబల్ స్క్రీన్ లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. మీకు మిగిలినవన్నీ తెలుసు, క్లియరింగ్ తెలుసు, యాజ్ వెల్ యాజ్ సింగిల్ స్క్రీన్ కూడా తెలుసు మీకు. ఓకే, డబల్ స్క్రీన్ లో కస్టమర్ ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేస్తాం. ఎలా చేయాలో అర్థమైందా, డబల్ స్క్రీన్స్ అన్ని కూడా, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డబల్ స్క్రీన్. క్లియరా, అర్థమైందా లేదా? ఏంటి, ఎవరు మాట్లాడరు, అర్థమవుతుందా? ఓకే సార్. అందరికి అర్థమైందా? డబల్ స్క్రీన్ లో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో అర్థమైందా? మణికంఠ, మణికంఠ గారు అర్థమైందా? సార్ అర్థమైంది. నాగజ్యోతి గారు అర్థమైందా? అర్థమైంది సార్. దినేష్ రెడ్డి అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? హలో, ఓకే, మైక్ వర్క్ చేయట్లేదు అనుకుంటా మేబీ. సో డబల్ స్క్రీన్ లో కూడా చేయాలండి, డబల్ స్క్రీన్ లో ఎలా చేయాలో మీకు అర్థమైంది. ఓకేనా, 1 minute.
I'm sorry. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు మనము అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, జిఎల్ పోస్టింగ్ కంప్లీట్ చేసాం. సో వీటిలో డిఫరెంట్ ఎర్రర్స్ ఏమైనా రావచ్చు. సో ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలని ఒక షీట్ ఒకటి మీకు నేను చూపిస్తున్నా చూడండి. మామూలుగా ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ కన్నా సపోర్టింగ్ లోనే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయని నేను చెప్పాను ఆల్రెడీ. సో లాస్ట్ క్లాసెస్ లో కూడా డిఫరెంట్ ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయినప్పుడు మనం రిజల్యూషన్ చేసాం. ఇట్లాగే మీరు సపోర్టింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎర్రర్స్ అనేవి ఎప్పుడు ప్రిపేర్ అయి ఉండాలండి. మినిమం మీ కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి ఒక 30 ఎర్రర్స్ మీరు రెడీగా ఉంచుకోవాలి. 30 ఎర్రర్స్ రెడీగా అంటే రిజల్యూషన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి మీకు. సో 30 ఎర్రర్స్ మినిమం మీరు రిజల్యూషన్ చేయగలిగితేనే మీరు మీరు జాబ్ లో సక్సెస్ అవుతారండి, లేకపోతే అవ్వరు. ముందే చెప్తున్నాను, మినిమం 30 ఎర్రర్స్ అనేవి మ్యాండేటరీగా రిజల్యూషన్ చేసే క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలి. ఉంటేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవుతారు, లేకపోతే అవ్వలేరు. 30 ఎర్రర్స్ మినిమం రిజల్యూషన్ చేయాలి. సో ఒక ఫార్మేట్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు నేను మీకు చూపించాను. అదేవిధంగా అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ కి సంబంధించిన ఫార్మేట్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్, ఇది ఒక ఎర్రర్. మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు FB60లో. ఏముంది ఇక్కడ ఎర్రర్ ఏముంది చూడండి లాస్ట్ లో. కొంచెం డౌన్కి రండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కస్టమర్ వెండర్ ఇన్ కంపెనీ కూడా అన్నారు. అంటే దేనికి సంబంధించిన ఎర్రర్ ఇది? టోలరెన్స్ ఎర్రర్ అంటారు. నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కూడా అన్నాడు. నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది వెండర్ ఇన్ కంపెనీ కూడా అన్నారు. దీన్ని ఏమంటారంటే టోలరెన్స్ ఎర్రర్ అంటారు. ఎటువంటి సిచ్యువేషన్ లో వస్తుంది ఎర్రర్ అనేది మీకు? కొంచెం డౌన్కి రండి. సొల్యూషన్ యాక్చువల్ OBA3లో మనం వెండర్ కి కస్టమర్ కి టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఒకవేళ మీరు చేయలేదు అనుకోండి, ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఓకే, కొంచెం డౌన్కి రండి. నెక్స్ట్ ఏముంది? మీకు టోలరెన్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. OBA3లోకి వెళ్తాం, మనం ఆల్రెడీ చేసాం లాస్ట్ క్లాస్ లో. ఒకసారి సర్వర్ ఓపెన్ చేయండి, OBA3కి వెళ్ళండి. OBA3 పొజిషన్కి వెళ్ళి మన టోలరెన్స్ క్రియేట్ చేయండి. మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తారు, అది మీకు ఐడియా ఉంది. పొజిషన్కి వెళ్ళి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది ఓపెన్ చేయండి. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది మీరు మిస్ చేశారనుకోండి, ఒకవేళ మీరు క్రియేట్ చేయకపోయినా, సో మీకు ఏమవుతుంది, మనం ఏదైతే ఒక ఎర్రర్ ఫస్ట్ లో చూసామో ఆ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. దీన్ని టోలరెన్స్ గ్రూప్ ఎర్రర్ అంటారు. టోలరెన్స్ గ్రూప్ ఎర్రర్ అంటారు. ఓకేనా? అది నెక్స్ట్. సో మీరు కనుక క్రియేట్ చేయకపోతే OBA3లోకి వెళ్ళి టోలరెన్స్ గ్రూప్ అనేది చెక్ చేసుకోండి. అది టోలరెన్స్ ఎర్రర్ మీకు అట్లా వస్తే. ఓకే, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఎర్రర్ ఏముంది చూడండి ఇంకోటి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు. an entry key KCH3 is missing for the table number T043G అని ఉంది. T043G ఇది కూడా సేమ్ అంతేనండి. ఇది కూడా దేనికి సంబంధించింది? యాక్చువల్ గా ఇది కూడా టోలరెన్స్ కి సంబంధించిన ఎర్రరే. మీరు యాక్చువల్ గా వెండర్ క్రియేట్ చేస్తున్నా, లేదంటే కస్టమర్ క్రియేట్ చేస్తున్నా, టోలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు అనుకోండి, మీకు ఎట్లా ఎర్రర్ వస్తుంది? ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఎగ్జాంపుల్ వెండర్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు. ఎక్కడ క్రియేట్ చేస్తారు? వెండర్ క్రియేషన్ చూద్దాం. XK02 వెళ్ళండి, ఒకసారి XK02లోకి వెళ్ళండి. XK02 పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అది కాదు, లాస్ట్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి.
ఇది పేమెంట్ ట్రాన్సాక్షన్. సో పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా కంపెనీ కోడ్ లెవెల్లో పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం టాలరెన్స్ దగ్గరికి వెళ్తాం. ఎంటర్ చేయండి. వెండర్ కరెక్ట్గా ఇవ్వండి. వెండర్ రాంగ్ ఇచ్చాము, కరెక్ట్ వెండర్ ఇవ్వాలి మనం. ఎంటర్ ఎంటర్. ఇక్కడ చూసారా టాలరెన్స్ గ్రూప్ మిస్ చేసామనుకోండి, ఇక్కడ వెండర్ కి సంబంధించి టాలరెన్స్ గ్రూప్ మిస్ చేసాం. సో మనకి వెండర్ కి సంబంధించి టాలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వకపోతే మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ మర్చిపోతే కనుక టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. మీకు నేనే ఏదైతే మీకు స్క్రీన్ లో చూపించానో ఆ టాలరెన్స్ ఎర్రర్ అనేది ఇవ్వాలి. ఓకే, వెళ్ళండి. సో XK02లోకి వచ్చేసి మనం టాలరెన్స్ గ్రూప్ అనేది ఇచ్చేసి సేవ్ చేయాలండి. ఓకే, సో ఎర్రర్ అనేది ఇంకా రాదనమాట మీకు. ఇది టాలరెన్స్ ఎర్రర్ వచ్చినప్పుడు XK02లోకి వెళ్ళి చేయండి. ఇట్లా ఎర్రర్ అనేది మీకు కనిపించదు. చూసారు ఇక్కడ కూడా నేను షీట్ లో ఆల్రెడీ ఇచ్చాను, ప్రాపర్ గా చూడండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకేముంది ఎర్రర్ ఇంకోటి, గ్లోబల్ కంపెనీ కోడ్ RAJU కంపెనీ RAJUG is నాట్ సపోర్టెడ్. కిందకి రండి, ఎర్రర్ చూడండి. యాక్చువల్గా మీకు ఏదన్నా ఇది నాట్ సపోర్టెడ్, గ్లోబల్ కంపెనీ కోడ్ ఇది నాట్ సపోర్టెడ్ అని వస్తుంది అనుకోండి, కింద చూడండి తయారు చేశారు, మా స్టూడెంట్ చేశారు, మనం కాదు ఇది. సో యాక్చువల్లీ ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కంపెనీ కోడ్ ఏదైనా మిస్ చేశారు అనుకో, మీరు ఎగ్జాంపుల్ అంటే డిలీట్ చేశారు ఈ కంపెనీ కోడ్, ఏదో బై మిస్టేక్ లో డిలీట్ అయిపోయింది, మీకు నాట్ సపోర్టెడ్ అని ఎర్రర్ ఫామ్ అయిందంటే మీరు ప్రీవియస్ గా చేసిన కాన్ఫిగరేషన్ అనేది డిలీట్ అయినట్టు అర్థం. ఏదైనా సపోర్టెడ్ నాట్ సపోర్టెడ్ అని మీకు ఎర్రర్స్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మీనింగ్ ఏంటి, ఆల్రెడీ సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా చేసిన కాన్ఫిగరేషన్స్ కి సంబంధించి సెట్టింగ్స్ ఏమైనా డిలీట్ చేశారు అని అర్థం. కంపెనీ కోడ్ డిలీటెడ్ అంటున్నారు ఇక్కడ, గ్లోబల్ కంపెనీ అన్నాడు. గ్లోబల్ కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ ఎవరో డిలీట్ చేశారు. సో మళ్ళీ వెళ్ళి సేమ్ ఏదైతే పర్టికులర్ టీ కోడ్ అవ్వచ్చు లేదా పర్టికులర్ కాన్ఫిగరేషన్ మనకి డిలీట్ అని వస్తుందో దాన్ని మళ్ళీ సేమ్ అదే కాన్ఫిగరేషన్ చేయండి, ఆటోమేటిక్ గా ఎర్రర్ అనేది కనిపించదు. అర్థమైందా లేదా? ఏదైనా మీరు డిలీట్ చేసినప్పుడు, ఏదైనా పర్టికులర్ ఐటమ్ ఏదైనా డిలీట్ చేసినప్పుడు మీకు ఇట్లా ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ గా ఏదైతే డిలీట్ చేసినట్లు మీకు ఎర్రర్ లో చూపిస్తుందో, గ్లోబల్ కంపెనీ కోడ్ అన్నాడు, గ్లోబల్ కంపెనీ కోడ్ డిలీట్ అయిందంట. సో ఇలా డిలీట్ అయినవి ఏదైనా కనిపిస్తే కనుక మీరు అవి డిలీట్ చేయాలి, మళ్ళీ వెళ్ళి సేమ్ కాన్ఫిగరేషన్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ డిలీట్ అయింది అన్నాడు. సో కంపెనీ కోడ్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, OX02లో క్రియేట్ చేస్తాం. OX02లోకి వెళ్ళి ఏదైతే మీరు మిస్ చేస్తారో అది మళ్ళీ మీరు క్రియేట్ చేయండి, క్లియర్ అవుతుంది. ఓకేనా? సో ఇట్లా ఏదైనా మిస్ అయితే కనుక మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇదేముంది, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ ఇన్వాయిస్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్. One minute. So vendor invoice is not defined in the company code. ఇది యాక్చువల్లీ ఎర్రర్ ఎందుకు వస్తుందో మీకు చూడండి, వెండర్ నంబర్ 86103 is not defined in కంపెనీ కోడ్ అన్నారు. ఎందువల్ల వస్తుందంటే మీ కంపెనీ కోడ్ లో మీరు లేరనుకోండి, ఏమవుతుంది అంటే ఈ కంపెనీ కోడ్ లో డిఫైన్ చేసలేదని వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను, వెళ్ళండి. SAPలో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 వెళ్ళండి. FB60కి వెళ్ళారు. యాక్చువల్గా మీరు ఏం చేయాలి, మీ కంపెనీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు అనుకో, అటువంటిప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎర్రర్ ఫామ్ అవుతుంది. సేమ్ ఎర్రర్. ఎగ్జాంపుల్ మనం AMAR లో ఉన్నాం, ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, వేరే వెండర్ తీసుకుని పోస్ట్ చేస్తున్నాం, చేయండి చెప్తాను. మీరు AMAR తీసుకుని దానికి సంబంధించిన కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఒక్కోసారి ఎంట్రీ టికెట్ రేట్ చేస్తారు, చూసుకోరు, ఇక్కడ ఎంట్రీస్ ప్రాపర్ గా చెక్ చేసుకోరు, ఏ కంపెనీ కోడ్ లో ఉన్నామో చెక్ చేసుకోరు.
ఈ వెండార్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ వేరే వెండార్ తీసుకుందాం. ఓకే, ఎంటర్ చేయండి, డేట్ ఇవ్వండి. చూసారా ఏమొచ్చింది? వెండార్ నంబర్ 2222 నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే ఏంటి మీనింగ్ ఏంటి ఇక్కడ? మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండార్ కాకుండా, లేదంటే మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన కస్టమర్ కాకుండా వేరే కంపెనీ కోడ్ కి సంబంధించింది ఏదైనా తీసుకుంటే కనుక వెండార్ నంబర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ అని వస్తుంది. అది వెండార్దైనా అవ్వచ్చు, కస్టమర్దైనా అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు అనమాట. సో అప్పుడు ఏం చేసుకోవాలి? మన కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు, ఎర్రర్ రేట్ చేస్తాడు, మనం ఏం చేయాలి? చెక్ చేయాలి అసలు వాడు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నాడు, ఏ వెండార్ తీసుకున్నాడు, సేమ్ కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండార్ తీసుకున్నాడా లేదా, లేదంటే వేరే కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండార్ తీసుకున్నాడా ఏంటనే చెక్ చేయాలి ఇక్కడ. క్లియర్ కదా? అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఏముంది? ఎర్రర్ నెంబర్ 5 కొంచెం డౌన్కి రండి. ఎర్రర్ ఉంది చూడండి. నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండార్స్ ఇన్ కంపెనీ కూడా అన్నాడు. సో అంటే దేనికి సంబంధించింది? ఇది కూడా టోలరెన్స్ సంబంధించింది, ఇది కూడా టోలరెన్స్ కి సంబంధించింది. కాకపోతే ఇక్కడ కనిపించే ఎర్రర్ ఏంటంటే ఇంతకుముందు టోలరెన్స్ గ్రూప్ మిస్ చేస్తే వాళ్ళకి వస్తుంది, కానీ బట్ ఇక్కడ డిఫరెంట్ గా ఉంది కొంచెం ఎర్రర్. యాక్చువల్ ఇది ఏంటి? నో అమౌంట్ ఆథరైజేషన్ అన్నాడు. ఆథరైజేషన్ అంటే టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్పాను నేను మీకు. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేసి ఉండాలి, ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో OB57కి వెళ్తాం. ఇట్లా వచ్చినప్పుడు OB57 యూజర్ కి చెక్ చేసుకోవాలి మీ యూజర్ ఉందా లేదా. ఇక్కడ మీ యూజర్ నేమ్ కి మీ టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసి ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు యూజర్ కి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి లేకపోతే కనుక మీరు అసైన్ చేయాలి. మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది చూపించండి, ఒకసారి సెర్చ్ చేయండి. ఫస్ట్ లో ఉన్నది మీ యూజర్ నేమ్, దానికి మీ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారు, అది ఇక్కడ అసైన్ అయ్యి ఉండాలి. టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్పాను మీకు. ఆథరైజేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో దాని పర్పస్ మీరు ఇక్కడ అసైన్ చేయాలి. చేయకపోతే మీరు ఏదైతే ఎర్రర్ చూసారో సేమ్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది చూడండి. ఎర్రర్ నెంబర్ 6 XK01కి వచ్చారు, కిందకి రండి. ఇక్కడ చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ కనిపిస్తుంది మీకు. అకౌంట్ గ్రూప్ STVD యూజ్ EXT నెంబర్ అసైన్మెంట్ అన్నాడు, స్పెసిఫై ది అకౌంట్ నెంబర్ అన్నాడు. యాక్చువల్గా మనకి ఏంటంటే కొన్ని అకౌంటింగ్ సంబంధించిన నంబర్స్ అనేవి క్రియేట్ చేసాం. ఎక్కడ ఇచ్చాము? అకౌంటింగ్ గ్రూప్ అంటే యాక్చువల్గా వెండార్ కి సంబంధించిన నంబర్ రేంజ్ ఇచ్చాం. వెండార్ కావచ్చు, కస్టమర్ కావచ్చు. ఎగ్జాంపుల్ వెండార్ కి XKN1 వెళ్ళండి. XKN1 లో మనం ఏమి ఇచ్చాము? యాక్చువల్గా ఇక్కడ ఈ నెంబర్ రేంజ్ తీసుకున్నాం. లాస్ట్ లో EXT ఉంది చూసారా? EXT ఇక్కడ కొంతమంది టిక్ మార్క్ సెలెక్ట్ చేస్తుంటారు, టిక్ మార్క్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సపరేట్ గా నెంబర్స్ పెట్టుకుంటారు. టిక్ మార్క్ ఉందనుకోండి, అది రిమూవ్ చేసేస్తే మీకు ఆ ఎర్రర్ అనేది కనిపించదు. ఇంకా ఆ ఎర్రర్ ఓపెన్ చేయండి ఒకసారి. చూడండి, అకౌంట్ నంబర్ ఏముంది? అకౌంట్ నంబర్ STVD యూజర్ EXT అన్నాడు. EXT ఎక్కడ ఉంది? ఇక్కడ EXT నెంబర్ అన్నాడు. ఎక్కడ ఉంది చూడండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఇగో EXT చూసారా? పైన ఉంది. యాక్చువల్గా ఈ కొంతమంది మాన్యువల్ గా పెట్టుకుంటారు. సో దాని పర్పస్ ఇవి టిక్ మార్క్ చేస్తుంటారు, ఇవి రిమూవ్ చేసేయాలి. ఇలా కనిపిస్తే కనుక ఇవి రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్ గా మనకు ఆ వెండార్ క్రియేట్ చేసే టైంలో ఆ ఎర్రర్ అనేది కనిపించదు. EXT నెంబర్ టిక్ మార్క్ ఉంటుంది, కొంతమంది పెట్టుంటారు కింద ఎక్కడ, అలా ఉంచకూడదు. దానివల్ల ఏమవుతుందంటే నెంబర్ అనేది పిక్ అవ్వదు అనమాట.
ఎవరో ఒకటి పెడతాడు ఉంటాడు, వెరీ రేర్ పీపుల్ అనమాట, అలా పెడతారు అనమాట. ఓకే, ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది వెండర్ క్రియేట్ చేసే టైంలో. ఇక్కడ ఎవరో ఉంచారు చూస్తారా, ఒక ఆయన ఉంచారు. సో మాన్యువల్గా పెట్టుకోవడానికి ఇవి. ఓకే, మనకేం అవసరం లేదు, మీరు టిక్ మార్క్స్ ఉంటే రిమూవ్ చేసేయండి. ఒకవేళ మీరు వెండర్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, సేమ్ ఎర్రర్ ఇక్కడ ఈఎక్స్టీ అనే చోట టిక్ మార్క్ ని రిమూవ్ చేయాలి. ఓకే, అదిగో ఇట్లా వస్తే కనుక ఇట్లా వస్తుంది ఎర్రర్ మీకు. సో ఏం చేస్తారు మీరు ఇట్లా వచ్చినప్పుడు, XKN1 లోకి వెళ్ళి మీరు ఆ ఎర్రర్ కి సంబంధించిన టిక్ మార్క్ ఏదైతే ఉందో వాటిని రిమూవ్ చేయాలి. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది, ఇది కూడా గ్లోబల్ కంపెనీ కోడ్ ఇది నాట్ సపోర్టెడ్. అంటే కంపెనీ కోడ్ కానీ లేదంటే పర్టికులర్ కంపెనీ కోడ్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ కంపెనీ అవ్వచ్చు, ఏవైనా నాట్ సపోర్టెడ్ అని వస్తే మీనింగ్ ఏంటి, ఏమైనా పర్టికులర్ కాన్ఫిగరేషన్స్ వాటికి సంబంధించి మిస్ అయినట్టు అనమాట. ఇక్కడ కంపెనీ కోడ్ అని కంపెనీ అన్నాడు అంటే కంపెనీ కోడ్ మిస్ అయిన కంపెనీ డిలీట్ చేసినట్టు అనమాట. సో మళ్ళీ వెళ్ళి సేమ్ కాన్ఫిగరేషన్ చేస్తే ఆ ఎర్రర్ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్. ఇక్కడ ఏమో చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద మేడం అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-101. సో ఇది ఏమైనా ఎవరు చెప్తారు, ఇది మనం చెప్పాం కదా, చేసాం కదా, ఇది ఏమవుతుంది ఇది ఏమేరదు, అకౌంట్ నెంబర్ ఎర్రర్ సార్. అకౌంట్ నెంబర్ కాదే, అది యాక్చువల్గా చూడండి, మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అని చెప్పాను నేను మీకు, మీరు మర్చిపోకూడదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. సో ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ. నో ఐటమ్ కేటగిరీ అంటే ఏంటి, నో ఐటమ్ కేటగిరీ 200-105 అంటే రా మెటీరియల్. 200-105 అంటే రా మెటీరియల్ పైన నెంబర్ చూడండి, రా మెటీరియల్ షార్ట్ టెక్స్ట్ ఇది కనిపిస్తుంది. సో ఇది ఐటమ్ కేటగిరీ షార్ట్ టెక్స్ట్ అంటే షార్ట్ టెక్స్ట్ లో కనిపిస్తుంది. రా మెటీరియల్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుంది, 200-105 అంటే మీనింగ్ ఏంటి, రా మెటీరియల్ ఇది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు. చేయకపోవటం వల్ల మనకి ఇక్కడ ఈ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. దెర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ మనం చేసాం ఇంతకుముందు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసాం, గుర్తుందా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్కడ చేసాము, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్పాను ఆల్రెడీ. చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది కేటగిరీ చేశాను, ఇక్కడ మనకి పాత్ ఉంది, పాత్ లోకి వెళ్ళి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేశాను ఇంతకుముందు. దాని ప్రకారం మీరు ఏం చేయాలి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోలా కూడా చేయొచ్చు. యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. SM30 అని చెప్పేసి ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది, SM30కి వెళ్ళండి. SM30 ఇక్కడ నేను చెప్తాను, V_FAGL_ ఉంది, వచ్చేసింది, V_FAGL_ split_ACT ఇట్లా ఇస్తాం. మెయింటైన్ టేబుల్ పైన క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. ఇక్కడ యాక్చువల్గా ఏముంది, టిక్ మార్క్ ఇచ్చారనుకోండి, మీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని ఇన్యాక్టివ్ చేసినట్టు మీనింగ్. అంటే మీకు ఇంకా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ రాదు, ఇంకా ఇన్యాక్టివ్. టిక్ మార్క్ తీసేసారనుకోండి, యాక్టివ్ లో ఉన్నట్టు మీనింగ్. సో ఇప్పుడు ఏంటి, యాక్టివ్ లో ఉంది మీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది, అంటే మీకు ఎర్రర్ వస్తుంది. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ రావాలి. కొంతమందికి అవసరం ఉండదు, వాళ్ళు ఏం చేస్తారు, ఇన్యాక్టివ్ చేసేస్తారు అనమాట. ఓకే, ఇన్యాక్టివ్, టిక్ మార్క్ ఉంటే ఇన్యాక్టివ్, టిక్ మార్క్ లేకపోతే యాక్టివ్ అని అర్థం. చేసేసి సేవ్ చేసేయండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. క్లియర్ కదా మేడం? 1 minute అండి, 1 minute ప్లీజ్.
ఓకే, ఐఎమ్ సారీ, ఎక్కడ కూర్చోమండి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కంప్లీటెడ్ కదా? ఓకే ఓకే. సో ఇన్యాక్టివ్ ఎలా చేయాలి, యాక్టివ్ ఎలా చేయాలి? టిక్ మార్క్లో ఉంటే మీనింగ్ ఏంటి? ఇన్యాక్టివ్ అయిపోయినట్లు. సో తర్వాత ఏం చేస్తాం, యాక్టివ్ కూడా, యాక్టివ్ కావాలంటే టిక్ మార్క్ రిమూవ్ చేస్తాము, మీరు యాక్టివేట్లోనే ఉంచండి, ఇన్యాక్టివ్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకేముంది? ఇది కూడా సేమ్, ఇది కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రరే. సో ఇలా వస్తే కనుక అవ్వదు ఒక్కోసారి, యాక్చువల్గా మనం డియాక్టివేట్ చేసుకోవాల్సింది, ఇన్యాక్టివ్ చేయాల్సిందే. SM30కి వెళ్తాము, సేమ్ ఇప్పుడు ఎలాగైతే చెప్పానో అదే విధంగా v_FAGL_split_ATCలోకి వెళ్ళి మెయింటైన్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత డియాక్టివేట్ చేయాలి. అది ఓకేనా? ఇంకేం లేవు అవే. సో ఇలా ఉంటాయి అనమాట ఎర్రర్స్ అనేది. సో ఎర్రర్స్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలి అనేది మీ దగ్గర రెడీ ఉండాలండి. ఇక టోటల్గా 7 ఎర్రర్స్ ఉన్నాయి, 7 కాదు, ఆల్మోస్ట్ 8 to 9 ఎర్రర్స్ మనం చూసాము. సో మీరు ఇట్లా షీట్ తయారు చేసుకోవాలి. కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి ఇంకా చాలా ఎర్రర్స్ ఫామ్ అవుతాయి, నేను చెప్తాను. సో ఎర్రర్స్ అన్నీ కూడా ఒక షీట్, ఒక ప్రొఫార్మా అనేది తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే మీ దగ్గర రెడీగా ఉంటుంది. సో వాటిని బేస్గా చేసుకుని మీరు ఏం చేయాలి, ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు, ఇప్పుడు అలవాటు అయితే మీకు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు అలవాటు అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు ఎర్రర్స్ అనేవి వచ్చినప్పుడు రిసొల్యూషన్ చేయడం అనేది నేర్చుకోండి. ఓకే, ఓకే రైట్. ఇదండి సెషన్ ఇది క్లియర్గా అందరికి అర్థమైందా? ఇప్పుడు ఏమి జస్ట్ రివిజన్ చేశాము, ఎర్రర్స్ ఎలా వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలని ఒక షీట్ ఇచ్చాను. మీకు ఏదైనా ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, ఆ షీట్స్ అవి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఎలా రిసొల్యూషన్ చేయాలనేది చూడాలి మీరు. ఓకే, క్లియరా కదా? ఓకే సార్. సో రేపు మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాము. వెండర్కి సంబంధించింది, కస్టమర్కి సంబంధించి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అని రేపు ఒక న్యూ టాపిక్ డిస్కస్ చేద్దామండి. రేపు న్యూ టాపిక్ అనమాట. వెండర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ కి సంబంధించి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, రేపటి నుంచి న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాము. ఇవన్నీ జస్ట్ రివిజన్ చేసాము, ఎర్రర్స్ ఎలా వస్తే చూసాము, ఇంతవరకు క్లియర్. ఓకే, రేపు మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాబాయ్. అండ్ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి, నేను లింక్ చేంజ్ చేస్తాను. ఈరోజు డేట్ ఎంత, 20th. ఓకే, రేపు కూడా సేమ్ లింక్ జాయిన్ అవ్వండి. మేబీ ఫ్రైడే నుండి లింక్ చేంజ్ అవ్వచ్చు మీకు. ఓకే, ఫ్రైడే నుండి లింక్ చేంజ్ అవ్వచ్చు మీకు. ఓకేనా? థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ అండి ప్రతిభ గారు, బాయ్ అండి. థ్యాంక్ యూ సార్.